సేవకులు లేక ఎంతమంది ఈ రోజుల్లో ఇబ్బంది పడుతున్నారో తెలుసా? నేను ఆయా దేశాలు వెళ్తుంటే, అయ్యా మేము ఒక సంఘానికి వెళ్ళాలంటే 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలండి, 200 కిలోమీటర్లు వెళ్తే కనుక చర్చి మాకు లేదండి, సేవకులు లేరండి. సేవకులు నీకు అందుబాటులో ఉంటే అలుసు నీకు కదా, సేవకులు అందుబాటులో ఉంటే చిరాకు నీకు. సేవకుల నుండి ఫోన్ వస్తే మళ్ళీ చేస్తారండి ఫోను అని బాధపడుతున్నావు నువ్వు. సేవకులు ఏదో ఒక మాట చెప్తే మాకు కుదరదండి పాస్టర్ గారు అంటున్నావు. ఉన్న సేవకుల విలువ నీకు తెలియట్లేదు ఈ రోజుల్లో, ఉన్న వాక్యాల విలువ నీకు తెలియట్లేదు. నేను ఆయా ప్రాంతాలు వెళ్తుంటే వెస్లీ గారు మీరు తక్కువ లేదంటే 2.5 గంటలు చెప్పాలండి వాక్యం అంటారు వాళ్ళు. 2.5 గంటల వాక్యం మాకు కావాలండి, వాక్యం వినాలండి. కొన్ని సందర్భాల్లో వాక్యం అయిపోయిన మనకి అరగంట అయిపోగానే అమ్మా నడువున పోచేస్తుందండి ఎప్పుడు వదులుతారని అన్నట్టుగా 10 సార్లు వాచ్లు చూసుకోవడం, ఇంకా అవ్వలేదా. అలా సినిమా దగ్గర ఎప్పుడైనా చూసుకున్నావు తమ్ముడు నువ్వు? సినిమా హాల్లో అప్పుడే అయిపోయిందా 3.5 గంటలు? ఏం తీసాడండి? నీకు అలాంటి వాటిలో సరదా ఇక్కడ ఉంటుందా దేవుని వాక్యాల్లో?